గౌరవనీయులు త్యాగరాజు గారు, బాలాజీ గారు, డికే శ్రీనివాస్, ఆదికేశ్వర నాయుడు గారు అబ్బాయి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. బద్రి గారు, అవును, మహిళా అధ్యక్షురాలు అరుణ గారు, అదే మరిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజన్ గారు. నేను అనుకున్నాను రాజన్ గారికి ఈసారి తప్పకుండా సీట్ ఇవ్వాలని. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాజన్ గారికి సముచితమైన స్థానం ఇచ్చే బాధ్యత నాది. తమిళలో ఇంకా చాలా మంది నాయకులు వేదికపై ఉన్నారు కానీ ఇప్పటికే సమయం కూడా తక్కువ ఉంది. నేనందరినీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు చివరి దశకు వచ్చాం. నా జిల్లా, నేను పుట్టిన జిల్లా, రాష్ట్రమంతా తిరిగా చివరి మీటింగ్ ఇక్కడే పెట్టాలని నిశ్చయించుకున్నా. చెప్పాల్సిందంతా ఇక్కడి నుంచే చెప్పాలి రాష్ట్రానికి. అందుకని ఈరోజు చివరి సభ ఇక్కడి నుంచే పెడుతున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చిన జిల్లా ఇది. రాజకీయాల్లో ఓనమాలు నేర్పించిన జిల్లా ఇది. నన్ను అభిమానించిన ప్రజానీకం మీరు. మీ గౌరవాన్ని కాపాడడానికి అనునిత్యం పనిచేశాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే ఈరోజు నంద్యాలలో మీటింగ్ పెట్టారు. నన్ను ఎక్కడైతే అరెస్ట్ చేశారో అదే చివరి మీటింగ్ పెట్టి అక్కడి నుంచి నన్ను అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోయారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉంది కదా అందరికీ. నేను ఆ రోజు అడిగాను, నేనేం తప్పు చేశానో చెప్పమన్నాను. వచ్చిన ఆఫీసర్ అంటాడు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నాడు. అరెస్ట్ చేయడానికి కారణం ఉండాలా లేదా? చెప్పాలా లేదా? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? మేము అవన్నీ చెప్పాం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, తర్వాత మీకు ఎఫ్ఐఆర్ ఇస్తామని నన్ను అరెస్ట్ చేశారంటే తమ్ముళ్ళు, నాలాంటి వాడికే ఈ పరిస్థితి ఉందంటే ఏమనుకోవాలి? ఈ వ్యక్తిని, ముఖ్యమంత్రిని సైకో అవునా కాదా? అందుకే సైకో పోవాలి, సైకో పోవాలి. 45 ఏళ్లుగా నన్ను ఆదరించారు, అడుగడుగున నడిపించారు. చిత్తూరు జిల్లాకి ఎప్పుడు వచ్చేవాడిని. మంత్రిగా వచ్చా, ముఖ్యమంత్రిగా వచ్చా, ఎమ్మెల్యేగా వచ్చా, మామూలు వ్యక్తిగా వచ్చా. ఎవరిని చూసినా గుర్తుపట్టే అవకాశం నాకుంది. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాను. నన్నెంతో అభిమానించారు మీరందరూ, అవునా కాదా? అందుకే మీ రుణం తీర్చుకుంటా ఆ ప్రయత్నమే చేశాం. పరిశ్రమలు పెట్టించాను, సాగునీరు కృషి చేశాను, విద్యాలయాల కోసం ముందుకు పోయాను. ఈ జిల్లా వాసుల్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో పెట్టాలని నా జీవితాంతం పనిచేశాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు రావాలని. ఆ రోజు తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా పెట్టి అక్కడి నుంచి ఎన్ని కంపెనీలు అంటే TCL గాని, హీరో మోటార్స్ గాని, జోహో గాని